ప్రళయానికి బలైన విజయవాడలో వరద సహాయక చర్యలను దగ్గరుండి తానే పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు. గత 10 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే చంద్రబాబు ఉంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన కుండపోత వర్షానికి విజయవాడ నీట మునిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరద వందలాది కాలనీలు ముంచేసింది. దీంతో ఆదివారం ఉదయమే రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. వరదల్లో ఉన్న విజయవాడ ప్రజలను చూసి చలించిపోయారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. చెప్పినట్లుగానే గత 10 రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధికారులను పరుగులు పెట్టించారు. ఏడు పదుల వయసులోనూ స్వయంగా చంద్రబాబు మోకాళ్లలోతు వరద నీటిలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జేసీబీలో వెళ్లి బాధితులను పరామర్శించారు. నిండా మునిగిన ఇళ్లలోకి వెళ్లి తానే స్వయంగా ఆహార పొట్లాలు అందించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ వరదలోనే ఉన్నారు చంద్రబాబు. కొన్ని రోజులు ఆయన అస్సలు పడుకోలేదు. విజయవాడలోనే ఉన్నా తన కుటుంబ సభ్యులను కూడా కలవలేదు చంద్రబాబు. ఇక వారం రోజుల తర్వాత భువనేశ్వరి కలెక్టరేట్ కు వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లింది. ఈ ఘటన చూసిన కలెక్టరేట్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టరేట్ నే తన ఇంటిగా మార్చుకున్న చంద్రబాబుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. విజయవాడలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 10 రోజుల తర్వాత తన ఇంటికి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే ఒక సంచలనాత్మకమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఏదైనా తన యొక్క ప్రభుత్వంలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజల కోసం అంతే రకంగా కష్టపడతాడు. ప్రజల కోసం ముందుకెళ్తా ఉంటాడు. తనదైన శైలిలో మార్పు వేసుకుంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంటాడు. ప్రభుత్వ అధికారులను కూడా అదే రీతిలో పరుగులు పెట్టిస్తా ఉంటాడు. ఏదైతే వైజాగ్ లో గత ప్రభుత్వం 2014 ఎన్నికలకు సంబంధించి వైజాగ్ లో విపత్తు వచ్చిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో మార్పు వేశాడు. దేశంలో ఎన్నడూ లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఒక విపత్తు వచ్చిన ఆ ప్రదేశంలో కూర్చొని పరిపాలన చేయటం అనేది సామాన్య విషయం కాదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని వేదిక చేసుకొని ఆ 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం కూడా దాదాపు 14 రోజుల పాటు ఆయన విశాఖపట్నంలోనే మకాం వేసుకొని అక్కడి నుంచే పరిపాలన చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడైతే వరద తీవ్రత, తుఫాను తీవ్రత ఉందో, తుఫాను తీవ్రత ఉన్న ప్రతి ఏరియాలో కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి వెళ్లి పరిశీలన చేసి అధికారులతో సమీక్ష నిర్వహించి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తనదైన శైలిలో తనదైన మార్పు పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు మళ్ళా 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన కొద్ది రోజుల్లోనే దాదాపు 100 రోజులు పూర్తయింది. 100 రోజులు పూర్తయిన ఆ నేపథ్యంలోనే ఆయన పండగ వాతావరణం సృష్టించుకునే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక విపత్తు వచ్చింది. భారీ తుఫాను వచ్చింది. దాదాపు శనివారం, ఆదివారం 2 రోజుల పాటు కురిసిన భారీ కుంభవృష్టి ఆ కారణంగా 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు బయటే ఉన్న పరిస్థితి ఉంది. ఇంటికి కూడా వెళ్లకుండా పరిపాలన చేసే పరిస్థితి ఉంది. ఏదైతే విజయవాడలోని కలెక్టర్ కార్యాలయాన్ని వేదిక చేసుకొని కలెక్టర్ కార్యాలయంలోనే ఆయన పరిపాలన చేస్తా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నుంచే సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అక్కడే పనుకుంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఆ గత 10 రోజుల నుంచి కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా వరద ఆ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలను పరామర్శించడం, వారికి అన్ని వచ్చినా రాలేదా తెలుసుకోవటం, మందులు గాని, నీళ్లు గాని, ఆహారం గాని, అన్నపానీయాలు గాని ఏదైనా గాని చంద్రబాబు నాయుడు చేతుల మీదగే ఆ బాధితులకి స్వయంగా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఆ వరద బాధితుల్ని పరామర్శిస్తా ఉన్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. వరద బాధితులపై ఆ సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఈ లోపు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ముంపునకు గురైందని తెలిసిన నేపథ్యంలో కన్నయ్య కుమారిని ప్రత్యేకంగా పిలిపించి కన్నయ్య కుమారితో ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లు కూడా మళ్ళీ సరి చేయించిన పరిస్థితి ఉంది. అదే గత ప్రభుత్వంలో గానీ ఇంకొక వేరే రాష్ట్రాలలో గానీ ప్రకాశం ఏదైతే బ్యారేజీలకు సంబంధించి విపత్కర సమస్య వచ్చినప్పుడు కనీసం 2 నుంచి 3 నెలలు సమయం పట్టే సంగతి అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో తనదైన మార్పుతో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా వరద ఉధృతి తగ్గిన 4 రోజుల్లోపే పూర్తి స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజీ మరమ్మతులు మొత్తం కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అత్యాధునిక
పద్ధతి ద్వారా. అయితే ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తనదైన మార్కు వేసుకుంటూ వెళ్తాడు పరిపాలన అనేది మరొకసారి రుజువైంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ అక్కడే తింటా, అక్కడే పనుకుంటా, అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అక్కడి నుంచే వెళ్లి బాధితులను పరామర్శించడం ఇలా చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఆయన పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడంతో పాటు ఆయనకు కావలసిన ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, వరద సహాయక చర్యలు కానీ, అలాగే ఏదైతే జాగిలాలు కానీ వరదలో చిక్కుకున్న మృతదేహాల కోసం కానీ, వరదలో చిక్కుకున్న వారి కోసం కానీ మొత్తంగా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కష్టం చూసి స్వయంగా ఫోన్ చేసి మరి సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్న వర్క్ గురించి తెలుసుకున్న కేంద్రం కూడా స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాని, అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు పనితీరుకి ప్రశంసలు అందజేసిన పరిస్థితి తెలిసిన సంగతి. అయితే మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల కష్టం తర్వాత, 10 రోజులు ప్రజల్లో ఉన్న తర్వాత, 10 రోజులు వరద బాధితులతో సహజీవనం చేసిన తర్వాత, 10 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లబోతున్నారు. జల విలయానికి బలైన విజయవాడలో వరద సహాయ చర్యలను దగ్గరుండి తానే పర్యవేక్షించిన చంద్రబాబు 10 రోజులుగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనూ మకాం వేసి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన కొండపోత వర్షానికి విజయవాడ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరద వందలాది కాలనీని ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆదివారం ఉదయమే రంగంలోకి దిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదల్లో ఉన్న బెజవాడ ప్రజలను చూసి చలించిపోయారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తాను ఇంటికి వెళ్లబోనని, ప్రజలతో పాటే ఉండి ప్రజలతో పాటే మమేకమయ్యి వాళ్ళ కష్టాలని తగ్గిన తర్వాతే తాను కూడా ఇంటికి వెళ్తానని, ప్రజలతో పాటు తాను కూడా కష్టపడతానని దీక్ష చేసిన పరిస్థితి. ఏదైతేనే 7 పదుల వయసులో స్వయంగా చంద్రబాబు మోకాల్లోతు వరద నీటిలోకి దిగి సహాయక చర్యలు పర్యవేక్షించారు. జేసీబీలో వెళ్లారు, బాధితులు పరామర్శించారు, పడవలో వెళ్లారు, బాధితులను పరామర్శించారు, హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏదైతే వరద బాధితులకు సంబంధించి ఆ ఇళ్లలో వాళ్ళు తప్పిపోయిన పరిస్థితి కానీ, ఇళ్లలో వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి కానీ, ఆరోగ్యం బాగలేని వారిని కూడా ఆయన స్వయంగా పడవలో వెళ్లి పరామర్శించి వారందరినీ కూడా ఆ సహాయక చర్యలు ఆ బృందాల దగ్గరికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. స్వయంగా అన్నం ప్యాకెట్లు కూడా ఆయనే చేతుల ద్వారా అందించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జేసీబీలో వెళ్లి బాధితులు పరామర్శించిన పరిస్థితి ఉంది. నిండా మునిగిన ఇళ్లలోకి వెళ్లి తానే స్వయంగా ఆహార పొట్లాలు అందించిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ వరదలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గంటల వ్యవధిలో రోజుల తరబడి. అయితే కొన్ని రోజులు ఆయన అసలు పన్నుకోలేదనేది కూడా వాస్తవ పరిస్థితి అతను అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా 11 నుంచి 12 మధ్య సమయంలో ప్రతిరోజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే చంద్రబాబు 12:30 సమయంలో మరలా సమీక్ష సమావేశం నిర్వహించి తెల్లవారుజామున 5:30కి మళ్ళీ కలెక్టర్ కార్యాలయంలో లేచి అధికారులతో మళ్ళీ సమీక్ష నిర్వహించి వరద ప్రభావిత ముప్పు ప్రాంత ప్రజలను పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కొన్ని రోజులు ఆయన అసలు పన్నుకోలేదు అనే వాస్తవం కూడా ప్రజలకి కొంత మేరకు అర్థమై ఉండి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి. అయితే విజయవాడలో ఉన్న తన కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు నాయుడు కలవలేదనేది కూడా వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గత 7-8 రోజులుగా కూడా ఇంటికి రాకుండా ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరుగుతా ఆ ప్రజల కష్టాలు చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి ఆయన భార్య భువనేశ్వరి కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ఆమె కలెక్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వారి అందరినీ కూడా ఆకట్టుకున్న విషయం కొంతమంది భువనేశ్వరి చంద్రబాబు నాయుడిని పరామర్శిస్తున్న సమయంలో కొంతమంది చుట్టుపక్కల ఉన్న అధికారులు కన్నీళ్లు పెట్టుకున్న ఆ విషయం కూడా మనకి తెలిసిన సంగతి. అయితే మొత్తానికి విజయవాడలో ఉన్న తన కుటుంబ సభ్యులను కూడా కలవలేని చంద్రబాబు వారం రోజుల తర్వాత భువనేశ్వరి స్వయంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్ళింది. ఆ ఘటన చూసిన కలెక్టర్ కార్యాలయంలో చాలా మంది కంటినీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు విజయవాడలో ఇప్పుడు సాధారణ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఇంట్లో కూడా నారా భువనేశ్వరి గాని, నారా లోకేష్ గాని, బ్రాహ్మణి గాని చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు 10 రోజుల తర్వాత ఇంటికి రావడం పట్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్లనున్న నేపథ్యంలో
ఆ విజయవాడ ప్రజలు కూడా కొంత మేరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరలా ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తామా అని కూడా ఆ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ బాధితులతో పాటు 10 రోజులు గడిపి ఆ నేడు మరి కొద్దిసేపట్లలో ఇంటికి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు.